ఫేక్ రాత లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మెగా కోడలుగా ఆవిడ స్థిరపడ్డారు. అయితే ఆయుధాలు పట్టరు, దాడులు చేయరు, మానసికంగా మాత్రం చంపేస్తారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేధింపులకు లావణ్య కూడా హర్ట్ అయ్యారు. జస్ట్ సోషల్ మీడియాకి ఎక్కి టార్గెట్ చేసిన వాళ్ళ పరువును బజార్కి ఇడుస్తున్నారు కొంతమంది సైకోలు. సో రోత బ్యాచ్లు ఫేక్ రాతలతో మనోభావాలతో చెడుగుడాడిస్తూ ఉన్నారు. కాస్తో కూస్తో పేరొందిన వాళ్ళ దగ్గర నుండి సెలబ్రిటీస్, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ ట్రోలింగ్ బాధితులే. వీటిని అసలు ఎందుకు సృష్టిస్తారు? వీటిని ఎదుర్కోవటం ఎలా? లేటెస్ట్ గా నటి లావణ్య కంప్లైంట్ పై పోలీసులు తీసుకోబోతున్న యాక్షన్ ఏంటి? తిట్లు, శాపనార్థాలు, రోత రాతలు, కారుకోతలు ఇవన్నీ కలిసి సోషల్ మీడియా అదో రకంగా మారిపోతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. వ్యక్తిత్వ హననానికి ఒడిగడుతోంది. వందల సంఖ్యలో హ్యాండిల్స్ ఇందుకోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఏమీ లేకున్నా ఏదో జరిగిపోతున్నట్టు రాయడం, దానికి కట్టుకథల్ని అలడమే వాళ్ళ పని. ఎవరేం చేసినా, ఒకవేళ తడబడినా, నోరు జారినా, ఆఖరికి మౌనంగా ఉన్నా సరే నిమిషాల వ్యవధిలో మీమ్స్ క్రియేట్ చేయడం, సోషల్ మీడియాలో వదిలిపెట్టడం రివాజ్గా మారింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద వస్తున్న ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ అన్నీ ఇన్ని కాదు. ఏ చిన్న అవకాశం దొరికినా అసభ్యకరమైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు కొంతమంది సైకోలు. సినిమా స్టార్లపైన జరిగే దుష్ప్రచారానికైతే అంతే లేకుండా పోతోంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా సినీ సెలబ్రిటీలంతా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. అవి భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారామె. ట్రోల్ చేయడం మాత్రమే కాదు, ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య ఫిర్యాదులో ప్రస్తావించారు. పర్పుల్ క్రేయాన్ 00 ఇన్స్టాగ్రామ్ అనే అకౌంట్ నుంచి తనను, తన కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకుని దూషిస్తున్నారని, వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూట్యూబ్ ఐడీలు, థంబ్నెయిల్స్, ఎక్స్ హ్యాండిల్స్, ఇన్స్టా హ్యాండిల్స్ వివరాలని పోలీసులకు అందించారు. లావణ్య ఫిర్యాదుతో వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మధ్య మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ పై సీరియస్ గా స్పందించారు లావణ్య. కుటుంబంలోని ఆనంద క్షణాల్ని అసహ్యకరమైన కామెంట్లతో వక్రీకరించడమేంటని మండిపడ్డారు. చిరంజీవి తన కుటుంబంలోని మహిళల్ని, మనవరాలను ఎంతో ప్రేమగా చూసుకుంటారని, ఆయన వ్యక్తిత్వం తెలియకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. చాలా మందికి ఆయన చేసే పనుల్లో 1% కూడా చేయడం సాధ్యం కాదంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంతలోనే ఆయన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో నీచమైన రాతలకు తెగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు లావణ్య. ఇండస్ట్రీలో ఒక లావణ్య అనే కాదు, చాలా మంది సెలబ్రిటీలు ఇలా హేటర్స్ బారిన పడి సతమతమవుతున్న పరిస్థితి. ప్రాపగండా అనేది నిత్యకృత్యంగా మారుతోంది. ఇందుకోసం కొన్ని యంత్రాంగాలే పనిచేస్తున్నాయి. సినిమాలున్నా లేకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదో ఒకటి క్రియేట్ చేయడం, దానికో స్టోరీ అల్లి సర్క్యులేట్ చేయడం పరిపాటిగా మారింది. ఏపీలో గుంటూరు జిల్లాలో ఓ మహిళ ఫోటోల్ని మార్పింగ్ చేసి ఫార్వర్డ్ చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే అశోక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. ఎంతటి వాళ్ళైనా సరే ఎదుటి వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా కానీ ఈ సోషల్ మీడియాలో మహిళల మీద కానీ అసభ్యకర పోస్టులు పెట్టినా, ఒక వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు భంగం కలిగించినా అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడున్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే పోలీసు వారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జైలు పంపిస్తారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలనే చర్చ అంతటా జరుగుతోంది. లక్ష్మణ రేఖ అవసరమంటూనే పరిమితుల్ని విధించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసత్య ప్రచారాలు, వ్యక్తిత్వ హననంపై అటు తెలంగాణ సీఎం రేవంత్ కూడా సీరియస్ అయ్యారు. అదుపు లేకుండా సాగుతోన్న అవాస్తవాల ప్రచారాన్ని అడ్డుకునేందుకు త్వరలోనే కఠిన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. మహిళల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వేధింపుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ మధ్య కోర్టులు కూడా జోక్యం చేసుకుంటున్నాయి. వ్యక్తిత్వ హననం, మార్ఫింగ్ పై సీరియస్ గా స్పందిస్తూ క్రాస్ చెకింగ్ అవసరమని పేర్కొన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగాక ఈ పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయింది. రాజకీయ నేతలు, సినిమా స్టార్ల వాయిస్లు కాపీ కొట్టి పాటల్ని మాడిస్తున్నారు, స్టెప్పులు వేయిస్తున్నారు, ఇంకేదేదో కూడా క్రియేట్ చేస్తున్నారు. డీప్ ఫేక్ బారిన పడుతూ చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. కానీ ఇప్పుడు నోటికి పని చెప్పడం లేదు. సోషల్ మీడియాకెక్కి తమకు పడని వాళ్ల పరువును బజారుకిడుస్తున్నారు కొంతమంది సైకోగాళ్లు. అలాంటి వాళ్ల భరతం పట్టాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచి బలంగా వినిపిస్తోంది. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, సోషల్ మీడియా సైతాన్లకు ఎలా కళ్ళెం వేస్తారో అన్నది చూడాలి.